యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ దినము మరి డిసైపుల్స్ ఫెలోషిప్ లోనికి వచ్చినటువంటి ప్రతి వారికి కూడా పేరు పేరున శుభాభివందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి చాలా చక్కటి సమయము దేవుడు మనకు ప్రతి దినము కూడా ఇస్తూ ఉన్నాడు. నిజంగా దేవుని బిడ్డలతో సహవాసం కలిగి మరి ఈ సహవాసంలో ఆత్మీయంగా సంతోషించటానికి, ఆత్మీయంగా మేలులు పొందటానికి, దేవుని యొక్క సన్నిధానమును అనుభవించేటువంటి ఆధిక్యత దేవుని బిడ్డలైనటువంటి మనందరికీ దేవుడు అనుగ్రహించినాడు. ఇది వాస్తవము, ఇది సత్యము. చాలా మందికి దేవునితో గడిపేటువంటి సమయము, సహవాసం యొక్క విలువ ఈ దినాల్లో క్రైస్తవులకు, విశ్వాసులకు మరి తెలియదు. తర్వాత తెలియనటువంటి కారణాన్ని బట్టి సమయాన్ని వృధాగా పోగొట్టుకుంటూ ఉంటారు. మరి అనేక కార్యకలాపాల్లో సరే అత్యవసరమైనటువంటి పనులు ఉంటాయి, పనులు చేసుకోవద్దని అనడం లేదు. కానీ దేవుడిచ్చినటువంటి ఒక ఆధిక్యతను మనము సమయంలో ఆలోచన చేస్తే ప్రతి దినము కూడా దాదాపు 2 గంటలు ఈ విధంగా ఒక కుటుంబంగా కలిసి దేవుని ఇంటిలోనే ఉన్నాము అనేటువంటి విధానములో దేవుడు మనలను సమకూర్చి ఆత్మీయ మేలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పిల్లరా, మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళి దానికి ముందుగా మరి ఒక్క చిన్న తలంపు నేను పంచుకోవాలని ఆశిస్తా ఉన్నాను. మరి మంచిది, నేను మొట్టమొదటిగా వాక్యము చదువుతున్నాను. మత్తయి సువార్త. మంచిది అంకుల్. ఓకే అంకుల్. మత్తయి సువార్త 18వ అధ్యాయము నేను చదువుతున్నానండి, 14వ వచనము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను. అలాగుననే ఈ చిన్న వారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. పిల్లరా, మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో చాలా స్పష్టంగా మనకు ఒక విషయం అర్థమవుతూ ఉంది. ఈ చిన్న వారిలో ఒక్కడైనను నశించుట అనగా దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోవుట అని చెప్పుకోవచ్చు, లేకపోతే దేవుడిచ్చేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి రాజ్యమును పోగొట్టుకొనుట అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది తండ్రి యొక్క చిత్తము కాదు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తా ఉంది. పిల్లలు, నేను ఒక విషయంగా మరి మీ దృష్టికి తీసుకురావాలని తలస్తూ ఉన్నాను. ఒక క్షణానికి 3 వ్యక్తులు చనిపోతారంట ప్రపంచం అంతటిలో. అది ఏ దేశమైనా కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి వారిలో ఒక క్షణానికి 3 చనిపోతే నిమిషానికి ఎంతమంది చనిపోతారు అనంటే దాదాపు 180 మంది నిమిషానికి చనిపోతా ఉన్నారు. పిల్లలు, అదే 180 మంది నిమిషానికి చనిపోతే మరి గంటకి ఎంతమంది చనిపోతా ఉన్నారు చూడండి. దినానికి వచ్చేసి ఎంతమంది చనిపోతున్నారు ఇక మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అదే రీతిగా మరి పుట్టేటువంటి వారు ఎంతమంది అని మనం ఆలోచన చేస్తే ఒక నిమిషానికి, ఆ ఒక క్షణానికి దాదాపు 5 పుడుతున్నారు. ఏ రాష్ట్రంలో అన్న కావచ్చు, ఏ ప్రాంతంలో అన్న కావచ్చు, ఏ దేశంలో అన్న కావచ్చు, ఈ భూమి మీద మానవుడు మరి ఏ ప్రాంతంలో అయినా కానీ 5 ఒక్క క్షణానికి పుడుతూ ఉన్నారు. చనిపోయేటువంటి వారు ఎంతమంది అనంటే 3 చనిపోతూ ఉన్నారు. అంటే ఇప్పుడు మరి 3 చనిపోతున్నారు, 5 పుడుతున్నారంటే ఒకవేళ చనిపోయినటువంటి వారి సంగతి మనము పుట్టినటువంటి వాళ్ళ నుంచి తీసేస్తే మరి ఒక 2 మంది అంటే 2 ఈ భూమి మీద సజీవులుగా మరి వాళ్ళని మనం క్యాల్కులేట్ చేస్తే ఒక సంఖ్య వస్తుంది. కాబట్టి నేను ఎందుకు ఈ యొక్క మాట చెప్తా ఉన్నాను అనంటే, పిల్లరా, మరి పరలోకపు తండ్రి యొక్క చిత్తం అయితే ఒక్కడు కూడా నశించిపోవటము దేవుని చిత్తం కాదు. అయితే ఇప్పుడు ఇంతమంది చనిపోతున్నారు, నిమిషానికి ఎంతమంది చనిపోతూ ఉన్నారు? 180 మంది. ఒక దినాన కొన్ని వేల మంది చనిపోతూ ఉన్నారు.
అయితే వీరందరూ దేవుని ఎరిగినటువంటి ప్రజలేనా ఈ చనిపోయేటువంటి వారిలో? ఇంతమంది మరణిస్తూ ఉంటే మరి దేవుడు ఉచితంగా మనమందరమైతే దేవుడిచ్చినటువంటి రక్షణను మనం రుచించి ఉన్నాము, అలాగనే సహవాసంలో ఉంటూ ఉన్నాము, ఆత్మీయంగా మనం అనేక విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. కానీ ప్రియులారా, ఇటువంటి సహవాసం లేనటువంటి వారు భూమి మీద చాలా మంది ఉన్నారు. ఇటువంటి వాక్యం అందనేటువంటి వారు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభువు గురించి తెలియనటువంటి వారు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. పిల్లలు, మన దేశం యొక్క జనాభా ఇప్పటికీ ఎంతమంది అనంటే దాదాపు 135 కోట్ల పైనే ఉంది జనాభా. ఈ 130 కోట్లు పైనే జనాభా ఉంటే అందులో మన తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఈ రెండు రాష్ట్రాలు కలిపితే దాదాపు ఉన్నటువంటి సంఖ్య ఎంత అంటే తెలంగాణ వరకు 4 కోట్ల మంది, అదే ఆంధ్రప్రదేశ్ వరకు 5.5 కోట్ల మంది, రెండు కలుపుకుంటే దాదాపు 10 కోట్ల చిల్లర వస్తుంది. అదే తమిళనాడు రాష్ట్రానికి మనం చూసినట్లయితే దాదాపు 7.5 కోట్ల జనాభా ఉంది. అదే మనం కేరళని గనక చూసినట్లయితే దాదాపు 3.5 కోట్ల జనాభా. కర్ణాటక రాష్ట్రాన్ని చూస్తే 6 కోట్ల జనాభా. పిల్లలు, అధికంగా ఉన్నటువంటి భారతదేశంలో ఎక్కువ జనాభా ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. దాదాపు 23 కోట్ల జనాభా పైన ఉన్నారు. దాని తర్వాత మహారాష్ట్ర, దాని తర్వాత బీహార్లో దాదాపు 12 కోట్ల జనాభా ఇప్పటికి ఉంది. నేను ఎందుకు చెప్తానంటూ అంటే ఇన్ని కోట్ల జనాభాలో దేవుణ్ణి అంగీకరించినటువంటి ప్రజలు ఎంతమంది? నేను మరి కొంతకాలం క్రితం బీహార్లో పరిచయం చేస్తూ ఉన్నప్పుడు 10 కోట్ల జనాభా దాదాపు 5-6 సంవత్సరాల క్రితం. ఇప్పుడైతే అది 12 కోట్లకు చేరుకుంది. అయితే అప్పుడు దాదాపు 90 అంటే 0.01% దేవుని నమ్మినటువంటి ప్రజలు. 99.9% వరకు కూడా అందరూ హిందువులుగానే ఉన్నారు, విగ్రహారాధకులుగా ఉన్నారు, దేవుని ఎరగనటువంటి ప్రజలుగా ఉంటూ ఉన్నారు. ఇంతమంది దేవుని ఎరగనటువంటి ప్రజలు అనంటే 99% కంటే ఎక్కువే. దేవుని ఎరిగినటువంటి ప్రజలు 0.1%, 1% కూడా కాదు. పిల్లలు, ఎంత దుఃఖము, ఎంత బాధ! ఈ విషయాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు మనలో దేవుని కొరకైనటువంటి ఆశ మనకు కలగాలి, ఆత్మల కొరకైనటువంటి భారము మనలో కలగాలి. ఇంతమంది మన చుట్టూ నశించిపోతా ఉంటే, నశించి నరకానికి వెళ్తూ ఉంటే మనం ఏం చేస్తూ ఉన్నాం? పిల్లలు, అందుకనే ఒక మంచి మాట బైబిల్లో రాయబడింది. మనము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము, నేను చదువుతున్నాను. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను. 8వ వచనము. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. పిల్లల, ఈ దినమున ఒక విశ్వాసి తన సాక్ష్యమును పోగొట్టుకున్నటువంటి కారణాన్ని బట్టి దేవుని దగ్గరకు అనేక మంది రాలేకపోతా ఉన్నారు అని నేను ఖచ్చితంగా చెప్తాను. సాక్ష్యము సరైనటువంటి విధానంలో లేదు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది ఇక్కడ? యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. మనము ప్రభుకి సాక్షులముగా ఉంటే దేవుడు మన ద్వారా కొన్ని కార్యములు జరిగిస్తాడు. సాక్షులముగా దేవునికి ఇష్టమైనటువంటి వారముగా మనము జీవించాలి. పిల్లల, యెరూషలేములో అనంటే దీనికి మనము ఏమని పెట్టుకుందాం? సంఘం అనే పేరు పెట్టుకుందాం. కనుక మొదటిగా మనకు సాక్ష్యము ఎక్కడ ఉండాలి అనంటే సంఘములో ఉండాలి. సంఘంలో సాక్ష్యము కలిగి ఉండాలి. నేను ఏదన్నా ఒక సహవాసంలో ఉన్నప్పుడు ఆ సహవాసములో మంచి సాక్ష్యాన్ని మనము కలిగి ఉన్నటువంటి వారంగా ఉండాలి. పిల్లల, సహవాసం అంటే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తా ఉందంటే ఎక్కడైతే ఇద్దరు
ముగ్గురు నా నామంలో ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అనగా ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు, సహవాసం అంటే ఏదో పెద్ద గుంపు కాదు. ఇద్దరుంటే చాలు, ముగ్గురుంటే చాలు, వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేశాడు కనుక ఇప్పుడు ఈ యొక్క సహవాసంలో మనం దాదాపు 14 మరి మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే 14 కుటుంబాలు. ఒక కుటుంబానికి ఇద్దరు భార్య భర్తలు వేసుకున్నా కూడా దాదాపు 28 మంది పిల్లలు ఉన్నారంటే మరొక ఒక్కొక్క ఇద్దరిని వేసుకుంటే దాదాపు 35 మంది. కనుక ఇది ఒక్క సహవాసము. కనుక సంఘములో మొట్టమొదటిగా మనము సాక్ష్యము కలిగి ఉండాలి. సంఘములో సాక్ష్యము లేనటువంటి కారణాన్ని బట్టి ఇది నాన్న ఎవరు కూడా అందరూ నిన్ను చూసి నశించిపోయేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. ప్రియులారా, అదే మనం ఆంధ్రప్రదేశ్ లో గనక చూస్తే, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఇటు కేరళ కానివ్వండి, సౌత్ ఇండియాలో గనక మనం చూసినట్లయితే వీధి వీధికి మందిరాలు ఉన్నాయి. ఒక్కొక్క వీధికి దాదాపు 2-3 మందిరాలు ఉన్నటువంటి మరి పట్టణాలు ఉన్నాయి. అలాంటి ఊర్లు కూడా మనం చూస్తాం. అదే మనము నార్త్ ఇండియా గనక వెళితే నీకు జిల్లా మొత్తం కూడా వెతికినా ఒక మందిరం కనపడదు. జిల్లా అంతటికి కూడా ఒక సహవాసం అనేది ఉండదు. అయితే సహవాసము లేనటువంటి కారణాన్ని బట్టి వారికి తెలియదు యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. ఒక మందిరం లేదు, సహవాసం లేదు కాబట్టి వారికి తెలియదు. కాబట్టి వారు అలాగనే మరి అనేక రకరకాలైనటువంటి పూజల పునస్కారాలు అవన్నీ కూడా చేసుకుంటూ వారు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు నువ్వేం చేయాలి, నేనేం చేయాలి? మనం సాక్షులుగా వారి మధ్యలో ఉండాలి. మనం ఉన్నటువంటి ప్రాంతంలో సాక్షులముగా మనం నిలబడాలి. పిల్లరా, మొట్టమొదటిగా యెరూషలేము అంటే సంఘములో మనకి సాక్ష్యము ఉండాలి. తర్వాత యోదయ అంటే కుటుంబంలో సాక్ష్యము మనం కలిగి ఉండాలి. కుటుంబంలో సాక్ష్యము లేకపోయినా కూడా దేవుని యొక్క నామ మహిమార్థమై మనము ఎవరికి ప్రయోజనకరంగా ఉండలేం. నశించిపోయేటువంటి వారిని దేవుని దగ్గరికి తీసుకురాలేం. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అన్న? నశించిపోయేటువంటి వారిని నడిపించాలంటే రక్షణ సువార్త మాటలు చెప్తే వాళ్ళు వస్తారు కదా, మంచిదే, చెప్పినప్పుడు వస్తారు. కానీ వారు దానికంటే ముందుగా నీ పత్రికను చూస్తారు. అంటే ఇప్పుడు పత్రిక ఇస్తున్నాం కదా, దానికంటే నిన్ను చదువుతారు ముందు. కనుక ప్రియులారా, యూదయలో అనగా నీ కుటుంబంలో నీవు సాక్ష్యమును కలిగి ఉండాలి. ఇది నాన్న, నీ భర్త నీ గురించి చెప్పగలడా? ఈ మీటింగ్ జరుగుతూ ఉంటే నమ్మకంగా ఈ మీటింగ్ లో ఉన్నాడని. ఎందుకంటే నీ కుటుంబమే నిన్ను చూస్తుంది, మేమందరం చూడట్లేదు. ఒకవేళ నీ భార్య నీ గురించి చెప్పగలదా నువ్వు మీటింగ్ లో ఉంటున్నావా లేవనే సంగతి? ఎందుకనంటే వారు మాత్రం మీ దగ్గర ఉన్నారు కాబట్టి చెప్పటానికి ఇంకా ఎవరు లేరు. కనుక ప్రియులారా, మనం సాక్షులంగా ఈ చిన్న విషయాల్లోనే మనం తప్పిపోతే ఎలాంటి సాక్ష్యము కలిగి ఉండగలుగుతాం? దేవుని కొరకు ఏ కార్యం మనం చేయగలుగుతాం? నీ కుటుంబంలో సాక్ష్యము నువ్వు కలిగి ఉండాలి. ఇంకా ముందుకు వచ్చినప్పుడు సమరయ దేశములు ఎన్నంతటను బూదిగంతముల వరకును. సమరయ దేశములు అని అంటే నీవు ఉండేటువంటి ప్రాంతములో, నీవు పని చేసేటువంటి స్థలములో, నువ్వు ఉన్నటువంటి గ్రామములో సమరయ దేశములందంతటా అంటే నువ్వు పని చేస్తున్నటువంటి స్థలంలో నీ గురించి సాక్ష్యం చెప్పాలి. నువ్వు ఊర్లో ఏ గ్రామంలో అయితే ఉంటున్నావో ఆ గ్రామంలో నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ప్రియమైనటువంటి సోదరుడు, నేను కూడా సువార్తకు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు సంఘంగా కలిసి ప్రతి ఆదివారం ప్రార్థన అయిన వెంటనే సువార్తకు వెళ్తున్నప్పుడు కొంతమందికి సువార్త చెప్పడానికి అవకాశం ఇస్తాం. ఆదామన్నా బజారుకి వెళ్ళినప్పుడు, అన్నా నువ్వు వాక్యం చెప్పు, నువ్వు సువార్త ప్రకటించు అని అంటే, అన్నా నేను ఇక్కడ చెప్పలేనన్నా, నేను కొంచెం ముందుకు అవతల బజారుకి వెళ్ళి నాకు చెప్తా. ఏమైంది? ఎందుకు నువ్వు చెప్పలేవు? ఎందుకంటే నువ్వు ఉన్నటువంటి స్థలము, నువ్వు ఉన్నటువంటి ప్రాంతంలో నీ గురించి వాళ్ళకి బాగా తెలుసు. నిన్ను చదివినారు, నీ జీవితాన్ని చూసినారు. పక్క గల్లీ వాళ్ళు చూడట్లేదు కదా. ప్రియమైనటువంటి సహోదరి, ఎంత బలహీనమో చూడండి. మొట్టమొదటిగా సాక్ష్యము పోతే ఎంతో నష్టము, మనకి నష్టమే, ఇతరులకు నష్టమే. ఎవరికి కూడా మనము క్షేమాన్ని కలిగించలేనటువంటి వారంగా మనం ఉంటాం. కనుక సాక్ష్యం కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యమైనది. కనుక ప్రియులారా, మనం సువార్త ప్రకటించే దానికి ముందుగా సాక్ష్యం ఎంతో ప్రాముఖ్యమైనది. మన సాక్ష్యాన్ని బట్టి దేవునింటికి నడిపించబడతారు. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనకు
సంఘంలో సాక్ష్యం ఉండాలి, అదేవిధంగా కుటుంబంలో సాక్ష్యం ఉండాలి, మన పని చేసేటువంటి ప్రాంతంలో, పని చేసేటువంటి స్థలాల్లోనూ, గ్రామంలోనూ మనం ఎక్కడికి వెళితే అక్కడ మనము సాక్ష్యాన్ని మనం కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉండాలి. పిల్లలు దేవుని అంగీకరించినటువంటి వారికి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఈ విధంగా సాక్ష్యము కలిగి దేవుణ్ణి కలిగి జీవించే సాక్ష్యాన్ని కూడా కాపాడుకునేటువంటి వారు దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కూడా అవి కూడా మనము ముందుకు చూస్తాం. కనుక మరి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో పరలోకంలో కూడా ఒక గొప్ప సంతోషము, ఆనందం అనేది ఎలా కలుగుతుంది అంటే లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనము నేను చదువుతున్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. ప్రియులారా, ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం ఉన్నది. మారు మనసు పొందినటువంటి ఒక పాపి, దేవుని దగ్గరికి వచ్చినటువంటి ఒక పాపి తన పాప జీవితమును గుర్తించి పాపపు స్థితిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వస్తే దేవుని దూతల ఎదుట సంతోషము ఉన్నది. ఆ పాపి రావాలంటే నా సాక్ష్యము ఈ దినము చాలా ప్రాముఖ్యమైంది. నా సాక్ష్యాన్ని బట్టి పత్రికగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. మనం ఇచ్చేటువంటి పత్రిక ద్వారా రక్షించబడతాడు, మంచిదే. కానీ వారు అంతకంటే ముందు, నేను ఒక ప్రాంతంలో సువార్త కొరకు ఒక షాప్ లో ఉన్నటువంటి ఒక సిస్టర్కి పత్రిక ఇచ్చినప్పుడు ఆమె అనినటువంటి మాట ఏంటంటే, ఈ గల్లీలోనే మీ వాళ్ళు ఉంటారయ్యా, మొట్టమొదటిగా పోయి ఈ గల్లీలో వాళ్ళకి చెప్పి నా దగ్గరికి వచ్చి సువార్త చెప్పు. ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఈ గల్లీలో మీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పు, వాళ్ళకి నీతి మాటలు చెప్పు. వాళ్ళు బుద్ధిగా ప్రవర్తిస్తే, వాళ్ళు గనక మంచిగా ఉంటే అప్పుడు వచ్చి నాకు చెప్పు, నేను కూడా నమ్ముకుంటాను. అంటే దాని అర్థం ఆమె నమ్మటానికి ఆటంకకరమైనది ఏది? ప్రియమైనటువంటి వారలారా, ఒక పాపి దేవుని దగ్గరికి రాకపోవడానికి దినాన ఆటంకకరమైనది ఏంటి అనంటే, దేవుని నమ్మినటువంటి ప్రజలమైనటువంటి మనమే అనేక సందర్భాల్లో దేవుని ఎదుటికి, దేవుని దగ్గరికి ఇతరులను నడిపించేటువంటి నడిపించేటువంటి ఆ యొక్క పరిస్థితి మన జీవితాల్లో లేదు. అపోస్తలుడైనటువంటి పౌలు తను ఒక స్థలములో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధానంలో పరిచయం చేస్తూ వచ్చాడు. మనం ఇప్పుడు ప్రవచిత్వం అయితే ఎఫెసీలకు మరి రాసినటువంటి పత్రికలో ఎఫెసీ పట్టణము చాలా భయంకరమైనటువంటి పట్టణం. పిల్లలు మనం చూస్తాం అపోస్తల కార్యములు 19వ అధ్యాయము, అపోస్తల కార్యములు 19వ అధ్యాయము చదువుతున్నాను. 34వ వచనం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 34వ వచనం. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. ఇంకా 35వ వచనం కూడా. అంతటా కరుణము సమూహమును సముదాయించి ఎఫెసీల పట్టణము అర్తమి మహాదేవికిని ద్విపతి యొద్ద నుండిన పడిన మూర్తికిని పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు. కనుక ఎఫెసీ పట్టణము ఎలాంటిది అనంటే భయంకరమైనటువంటి విగ్రహారాధనతో నింపబడినటువంటి పట్టణము. ఈ ఎఫెసీ పట్టణములో పౌలు పరిచర్య చేసినాడు. ఎఫెసీ పట్టణం అంతా కూడా ఎలాగా ఉంది అంటే, వారు విగ్రహాలు చేసుకుంటూ చక్కటి వ్యాపారం జరిగించుకుంటూ ఆ విగ్రహాలను అమ్ముకొని చక్కగా మరి వారు జీవనోపాధిని కలిగి ఉంటూ ఉన్నారు. 28వ వచనం నేను చదువుతున్నాను. ఇదే 19వ అధ్యాయం 28వ వచనం. వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీయుల అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. కనుక ఎఫెసీలో భయంకరమైనటువంటి విగ్రహారాధన ఉన్నది. కానీ
ఈ పౌలు ఏమని చెప్తా ఉన్నాడు? 26వ వచనంలో ఏమని చెప్తున్నాడు? అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి, పౌలు ఏమని చెప్తున్నాడంట? ఇవన్నీ కూడా విగ్రహాలే, చేతులతో చేయబడినవి, దేవతలు కావు అని పౌలు చెప్పి ఏమంటున్నాడు? ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియనంతట బహు జనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి విని ఉన్నారు. కాబట్టి చాలా మందికి చెప్తా ఉన్నాడు, ఎఫెసి మాత్రమే కాదు, ఇక అనేక ప్రాంతాల్లో ఇవన్నీ విగ్రహాలు, దేవతలు కాదు, చేతులతో చేశారు, వీటి వల్ల మీకు ఏమి ప్రయోజనం లేదు అని చెప్పి వారి మధ్యలో ధైర్యంగా పరిచయం చేస్తా వచ్చాడు. పిల్లలు, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇప్పుడు మనకు బైబిల్లో ఉంది. ఆ పత్రికను పౌలు దాదాపు మరి ఆ కొంతకాలము చెరసాలలో ఉండి ఆ పత్రికను రాశాడు. రోమా చెరసాలలో ఉండి ఉన్నాడు, ఆయనే బంధకాల్లో ఉన్నాడు, ఆయనే ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇరుకుల్లో ఉన్నాడు, సమస్యల్లో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు. ఎందుకు వేదన? నేను ఏ రకంగానైనా కూడా వీళ్ళకి సువార్త ప్రకటించాలి, దేవుని వైపుకు త్రిప్పాలి. ఇంత బహు భయంకరమైనటువంటి విగ్రహార్థంతో నింపబడినటువంటి పట్టణంలో దేవుడు కార్యము జరిగిస్తాడు అని తను మాత్రం పట్టుదలతో, తనకి ఎంత బాధ కలిగినా, ఎంత వేదన కలిగినా, దుఃఖం వచ్చినా, చెరసాలలో తీసుకుపోయి బంధించినా, అక్కడ వేసినా సరే అదే చెరసాలలో ఉండి ఎఫెసీయులకు ఒక పత్రిక రాసినాడు. ప్రియులారా, ఆ పత్రికలో నుంచి ఇప్పుడు మనం కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. కనుక ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే ఈ విషయము, ఎఫెసీ చాలా భయంకరమైనటువంటి విగ్రహారాధనతో కూడినటువంటి పట్టణము. ఈ పట్టణంలో దేవుడు రక్షణ కార్యం ఏ విధంగా జరిగించాడు, వారు ఏ విధంగా స్థిరపరచబడ్డారు, అక్కడ విగ్రహారాధన ఉందా లేదా, ఇవన్నీ ఎలా జరిగినాయి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనము క్లుప్తంగా కొన్ని విషయాలు ధ్యానించుకుంటూ ముందుకెళ్తాం. కనుక ప్రియులారా, మనము కూడా ఏ స్థలమైనా సరే, ఎక్కడైనా సరే, నీవు నేను కూడా దేవుని కొరకు, దేవుని ఆత్మలో నశించిపోతున్నాయి అనేటువంటి చింత కలిగి ఉంటే, బాధ కలిగి ఉంటే, వేదనతో నువ్వు ఉంటే, నువ్వు చెరసాల్లో ఉన్నా సరే, బంధకంలో ఉన్నా సరే, ఎక్కడైనా సరే, దేవుడు నిన్ను ఒక పాత్రగా వాడుకొని ఆయన మహిమార్థమై నిన్ను నిలబెట్టి దేవుని తన పనిని జరిగించుకుంటాడు. ప్రియులారా, మరి దాదాపు ఎఫెసీ పట్టణమును అపోస్తులైనటువంటి పౌలు 3 సంవత్సరాల్లో తన పరిచర్య ముగించాడు. 3 సంవత్సరాలు ఆ యొక్క కొరకు ప్రయాసపడ్డాడు. 3 సంవత్సరాలు తిరిగి వారి మధ్యలో పరిచర్య చేసి ఒక మంచి సంఘాన్ని, ఆత్మలను సమకూర్చాడు, సంఘమును స్థిరపరిచినాడు. ప్రేమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఇది నాన్న మనం దేనికి వేదన పడుతున్నాం, దేనికి బాధపడుతున్నాం, దేనికి దుఃఖిస్తున్నాం, దేనికి కలవరపడుతూ ఉన్నాం? లోకంలో ఉండేటువంటి విషయాలు, మనలో అనేకమైనటువంటి విషయాలు మన హృదయాల్లో నింపుకొని అవన్నీ కూడా మనల్ని పీడిస్తా ఉన్నాయి. దేవుని కొరకు మంట మండలేనటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని కార్యం అంటే ఏమాత్రం చురుకు లేనటువంటి వారంగా, సాక్ష్యమా ఉంటే ఉంటది, పోతే పోతది. ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటి, లేకపోతే దిగజారిపోయినటువంటి ఆత్మీయ స్థితిలో ఈ దినాన క్రైస్తవ జీవితము, క్రైస్తవ విశ్వాసులు, అది ఎవరికి వారికే తెలుసు. ఏ మాత్రము నశించిపోయేటువంటి ఆత్మల కొరకు కొద్ది మందిలోనే మనము చూస్తాం భారము, బాధ్యత. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, పౌలు పడినటువంటి కష్టాలు నీవు నేను పడలేదు, కానీ ఆయన మాత్రము సంఘమును, అనేక ఆత్మలను స్థిరపరిచినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అనేక ఆత్మలు దేవుని దగ్గరికి నడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. అదే ఎఫెసులో ఉన్నటువంటి సంఘంలో ఇప్పుడు మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఈ అధ్యాయంలో అండి దాదాపు 23 వచనాలు ఉన్నాయి. ఈ 23 వచనాల్లో కూడా 3 భాగాలుగా మనము దీన్ని విభజించి మనం ధ్యానించవచ్చు. 3 భాగాలుగా అంటే మొదటి 2 వచనాలు ఒక భాగము, 3 నుండి 14 వచనాలు ఒక భాగము, అలాగనే 15 నుండి 23 వచనాలు ఒక భాగము. కనుక ఈ మొదటి అధ్యాయం మాత్రమే అనేక విషయాలు వీటిలో ఉన్నాయి. కాబట్టి ఒక ఆత్మ రక్షించబడినటువంటి ఆత్మకు, లేకపోతే రక్షించబడినటువంటి దేవుని దగ్గరకు వచ్చినటువంటి
నూతన జన్మములో ఉండేటువంటి అనుభవాలు ఏమిటి అనేది మనము 3 నుంచి 14 వచనాల్లో మరి మనం చూస్తాం. అలాగనే 15 నుంచి 23 వచనాలు ఇది అపోస్తులైనటువంటి పౌలు ఈ యొక్క పట్టణములో ఉండేటువంటి మరి విగ్రహాన్ని పోవటానికి, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు స్థిరపరచబడటానికి, ఆత్మలు దేవుల్లో స్థిరపరచబడటకు పౌలు చేసినటువంటి ప్రార్థన 15 నుండి 23 వచనముల వరకు మనం చూస్తాం. పిల్లరా, మరి మొదటి 2 వచనాలు ఏంటంటే ఆ యొక్క ఎఫెసీలో ఉన్నటువంటి సంగమనకు శుభములు తెలియజేస్తా ఉన్నాడు. మరి ఒక ఆత్మ రక్షించబడిన తర్వాత ఈ దినాన ఈ 3 వచనం నుంచి 14వ వచనంలో నీవు నేను కూడా ఉన్నాం. దేవుడు మనల్ని కూడా ఇక్కడ ఉండేటువంటి కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, అవి మనం చూస్తాము. కనుక ఆశీర్వాదాలు మనము కూడా పొందుకునే ఉన్నాము. అంటే ఎవరు పొందుకుంటారంటే ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే రక్షించబడ్డారో, ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినారో వారు అందరూ కూడా ఈ ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారే. కనుక ఈ ఆశీర్వాదాలు ఈ దినాన మనం పొందుకున్నాం. ఒకప్పుడు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘము, ఎఫెసీలో ఉన్నటువంటి విశ్వాసులు, ఆ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా భయంకరమైనటువంటి విగ్రహాల నుంచి వారి యొక్క మనసులు త్రిప్పుకొని దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి అనుభవంలోనికి పౌలు యొక్క పరిచర్య ద్వారా నడిపించబడ్డారు. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు, ఇదేదో ఇలా తేలికగా జరిగిపోయింది కాదు. ప్రియులారా, ఈ దినాన మనము 223వ దినము మనము మరి ఈ యొక్క వెబెక్స్ అంటే మనం అనుకుంటున్నాం 200 దినాలు అని మనం అనుకుంటున్నాం. కానీ 200 దినాల్లో నువ్వు నేను ప్రయాసపడింది ఏంటి? ఏమి ప్రయాసపడ్డాము అంటే వాస్తవంగా అంతగా ప్రయాసపడింది ఏం లేదు. చక్కగా మనం పనులు చేసుకుంటున్నాం, మన ఖాళీ ఉంటే సమయం ఉంటే 6 గంటలకు మనం పాలు పొందుతున్నాం. దాదాపు మరి ఈ యొక్క దినాల్లో 6 గంటల నుంచి 8 గంటల వరకు చక్కగా అన్ని పనులు చేసుకొని చక్కగా కూర్చొని దేవుని వాక్యం వింటున్నాం. ప్రార్థనకు సమయం దొరికితే ప్రార్థన చేస్తున్నాం. మళ్ళా అయిపోయిన వెంటనే మరలా మనము మన పనులు మనం చేసుకుంటా ఉన్నాం. కానీ ప్రియులారా, ఒక సంఘము స్థిరపరచబడటానికి, ఆత్మలో సమకూర్చబడటానికి 3 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. 365 ఇంటూ 3 అంటే దాదాపు మరి 1000 దినాల పైనే వస్తుంది. కనుక మరి అన్ని దినాలు తను ప్రయాసపడ్డాడంటే ప్రతి దినము కూడా వేదనే, ప్రతి దినము కూడా ప్రయాసమే, ప్రతి దినము కూడా ఆకలి దప్పులే, ప్రతి దినములో కూడా బంధకాలే, ప్రతి దినము కూడా వెదిరింపులే. ఎన్నిటి గుండా ఆయన నిమిషం కూడా తీరిక లేకుండా ఈ సంఘాల పట్ల చింత కలిగి వేదనతో పౌలు పరిచర్య చేసినాడు. ప్రియులారా, ఇది నన్న పౌలు వాడుకున్నట్టుగా నేను దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. మనం కూడా చిన్న చిన్న సాధనములుగా దేవుడు మనల్ని కూడా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడు. కానీ మనం దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం. దేవునితో మనం సావాసం నమ్మకంగా ఉండలేకపోతున్నాం. దాదాపు ఈ 225 రోజు అనుకుంటా ఇది ఈ రోజు. మరి ఈ దినము వరకు కూడా ఈ గత దినాల్లో ఎంత నమ్మకంగా మనం పాలు పొందుతూ వచ్చామో అది నీకు నాకు మనకే తెలియాలి. ప్రియులారా, దేవుడు తన కొరకు, తన పరిచర్య కొరకు ఒక చక్కటి సహవాసాన్ని ఈ దినాల్లో మనకు అనుగ్రహించాలంటే దీన్ని బట్టి మనం సంతోషించాలి. ఇందులో మన యొక్క పని ఏంటి మనం గుర్తించాలి. ఆ పనిని ఒక చిన్న సాధనము లాగా మనం దేవుని కొరకు వాడబడాలి. అపోస్తలైనటువంటి పౌలు గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? అదిగో అతడు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమై ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, సాధనములుగా దేవుడు నిలబెట్టి ఈ సాధనము ద్వారా కొన్ని ఆత్మలు దేవుని దగ్గరికి నడిపించాలనే ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉంటుండగా ఈ సాధనమే వెనక ఉంటే, ఈ సాధనమే పడిపోతే, ఈ సాధనమైనటువంటి నీవే దిగజారిపోతే, ఈ సాధనములోనే నిర్లక్ష్యం వచ్చేస్తే, ఈ సాధనములోనే మరి బలహీనతలు ఉంటే, సాక్ష్యం పోగొట్టుకుంటే ఇంకా ఎక్కడ ఒక ఆత్మ నీ ద్వారా రక్షించబడుతుంది? పరలోకంలో దేవుని దూతల ఎదుట సంతోషం ఎలాగ చూడగలుగుతాం? పిల్లరా, నీ ద్వారా నా ద్వారా ఒక ఆత్మ రక్షించబడితే దేవుని దూతల ఎదుట సంతోషం, ఆ సంతోషాన్ని మనం ఇచ్చేవారంగా ఉండాలి. దేవుని దూతల ఎదుట మరి ఎంత సంతోషమో, ఎంతో సంతోషం అంట. ఒక పాపి నశించిపోతే ఎంతో దుఃఖము.
మనం పరలోకంలో దుఃఖాన్ని పుట్టిస్తున్నామా, సంతోషాన్ని తెప్పిస్తున్నామా? ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు మాత్రము వారి మధ్యలో పరిచయం చేసి కొంతమందిని స్థిరపరిచినాడు. ఆ స్థిరపరిచినటువంటి వారిలో మరి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏమిటి అనంటే చూస్తాం మనము. మరి 4, 6 వచనాలు కలిసి ఉన్నాయి. ఈ కలిసి ఉన్నటువంటి మరి వచనాలు నేను చదువుతున్నాను. సరే, మొట్టమొదటిగా 3వ వచనం చదువుతాను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ప్రాముఖ్యంగా ఈ విషయం మనం గుర్తించాలి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము. కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏమిటి ఆ ఆశీర్వాదము? ఇంకా ఈ యొక్క ఆశీర్వాదం పొందుకొనున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారు కూడా ఈ ఆశీర్వాదం పొందుకొని దేవుని గణపరచాలంటే పౌలు ఏ రీతిగా అయితే ప్రయాసపడినాడో ఆ విధంగా మనం కూడా ప్రయాసపడటానికి తీర్మానం చేసుకోవాలి. ఇప్పుడు ఏమిటి ఆశీర్వాదం? 4-6 వచనాలు నేను చదువుతున్నాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును. ప్రియమైనటువంటి సహోదరా సహోదరి, మొదటి ఆశీర్వాదం ఏంటంటే మనలను దేవుడు పరిశుద్ధులనగా చేశాడు. ప్రియులారా, మనం ఒకప్పుడు పాపములో ఉన్నాం. పాపంలో ఉన్నటువంటి మానవుడు దేవుని దగ్గరికి రాలేడు. దేవుని దగ్గరికి రావటానికి కావలసినటువంటి ఒకే ఒక అర్హత పరిశుద్ధత. ఆ పరిశుద్ధత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇదినన్న ఈ సహవాసాన్ని మనం కలిగి ఉన్నామంటే మొదటి ఆశీర్వాదము, ఆత్మీయ ఆశీర్వాదం ఏంటంటే తన ఎదుట పరిశుద్ధులమును, నిర్దోషులమునై ఉండవాలని. కనుక మొదటి ఆశీర్వాదము పరిశుద్ధులముగా ఉండటానికి. ప్రియులారా, ఒకప్పుడు ఎఫెసీలో ఉన్నటువంటి విశ్వాసులు అప్పుడు విశ్వాసులుగా లేరు. వాళ్ళు విగ్రహారాధనతో వారు తమ జీవితాలను పాడు చేసుకున్నటువంటి వారు. వారికి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించినప్పుడు ఈ 3 సంవత్సరాల పరిచర్యలో పౌలు ఈ ఆత్మలు స్థిరపరిచినప్పుడు వారు ఎలాగున్నారంటే మొట్టమొదటిగా పరిశుద్ధులుగా ఉన్నారు. ప్రియులారా, వారి పాపపు జీవితాన్ని వారు గుర్తించారు, వదిలిపెట్టేశారు, విగ్రహాలను వదిలిపెట్టేశారు. నీవు నేను దేవుని వాక్యం వింటూనే ఉన్నాం. అనేక సందర్భం మనలో కూడా అనేక రకాల విగ్రహాలు ఉంటూ ఉన్నాయి. ఈ యొక్క సహవాసము చేరొచ్చిన వాక్యం చెప్పి ప్రతి వారు చెప్పినప్పుడు విగ్రహం తీసివేయండి. ఎవరో ఒకరి ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ మనలో ఇంకా అనేక విగ్రహాలు ఉంటూనే ఉన్నాయి. వారు మాత్రం భయంకరమైనటువంటి విగ్రహాలను విడిచిపెట్టినారు. పాపపు జీవితాన్ని విడిచిపెట్టేసినారు. పరిశుద్ధులుగా ఉంటూ ఉన్నారు. పిల్లలు, మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే మనల్ని దేవుడు పరిశుద్ధులుగా చేశాడు. తర్వాత రెండవ ఆశీర్వాదం ఏంటి అనంటే పైన ఉంది, తన చిత్త ప్రకారం. 4-6 వచనాల్లో 3వ లైన్, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. రెండవ ఆశీర్వాదం ఏమిటి అనంటే ఇప్పుడు మనము అపవాది పిల్లలం కాదు, అపవాదికి సొత్తు కాదు. యేసు క్రీస్తు ద్వారా మనం ఏం చేయబడ్డాము? దేవునికి కుమారులనుగా దేవుడు మరి స్వీకరించాడు. మనల్ని ఏం చేసినాడంటే అంగీకరించాడు. చూడండి, కొంతమందిని మనం అంగీకరించలేం, కొంతమందిని మనం స్వీకరించలేం. కొంతమంది చేసేటువంటి తప్పులను బట్టి మనము ఆ వ్యక్తులను మనం హృదయపూర్తిగా స్వీకరించలేం. కానీ ప్రియులారా, మనము ఎన్ని తప్పులు చేసినా, ఎంత విరోధం, ఎంత తిరుగుబాటు, తర్వాత అవిధేయత, మన ఇష్టానుసారంగా జీవించినప్పటికీ కూడా దేవుడు ఆయన మాత్రం మనల్ని ఏం చేసినాడంటే తనకు కుమారులనుగా స్వీకరించాడు. రెండవ ఆశీర్వాదం, కుమారులనుగా దేవుడు మనల్ని స్వీకరించాడు. ఇంకా ఎవరన్నా ఇంకా ఈ యొక్క సహవాసంలో కుమారులుగా స్వీకరించబడకుండా ఉంటే ఈ సమయంలో దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆధిక్యత, ధన్యతగా నువ్వు భావించి, కుమారుడా నా దగ్గరికి అమ్మని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు చేతులు చాచి. ప్రియమైనటువంటి సహోదరుడా, దేవునికి కుమారుడిగా ఉండటం ఎంత గొప్ప ధన్యత. ఆయన మనల్ని స్వీకరించాడు. ఎవరు స్వీకరిస్తారు మనలను?
మన జీవితం గురించి తెలిస్తే ఎవరన్నా స్వీకరిస్తారా? ఎవరన్నా ఇంటికి చేర్చుకుంటారా? ఎవరన్నా మనకి ఆతిథ్యం ఇస్తారా? మర్యాదలు చేస్తారా? కానీ దేవుడు మాత్రం యేసుక్రీస్తు ద్వారా మనం ఏం చేయబడ్డాం? కుమారులనుగా దేవుడు మనల్ని స్వీకరించాడు. ఇది రెండవ ఆశీర్వాదం. ఇక ముందుకి నేను చదువుకుంటూ వెళ్తున్నాను. మూడవ ఆశీర్వాదం మనం చూస్తాం. తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అలా 7వ వచనము, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. ప్రియులారా, 3వ ఆశీర్వాదం ఏంటంటే మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కనుక మనకు క్షమాపణ కలిగి ఉన్నది. క్షమించి వేసినాడు. ఎవరిని క్షమించాడు? ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చి పాపములో ఒప్పుకున్నారో, యేసయ్యా నేను పాపిని, నేను తెలిసి తెలియక ఏదో పాపాలు చేశాను, నన్ను క్షమించు, నన్ను కూడా నీ బిడ్డకు చేసుకో. నీ జీవితం అంతా కూడా దేవునికి తెలుసు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు అందరికి మంచిగా కనపడవచ్చు, కానీ నీ అంతరంగ స్వభావము నీకు దేవునికి మాత్రమే తెలుసు. అంతరంగంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అంతలో మనం ఏ పాపంలో ఉంటూ ఉన్నామో అది దేవునికి నీకు మాత్రమే తెలుసు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆయన మరి క్షమాపణ ఇచ్చేటువంటి దేవుడు. ఆయనలో మనకు క్షమాపణ ఉన్నది. ఆయన దగ్గరికి రా, ప్రభు దగ్గరికి వచ్చి చూడు, దేవుని యొక్క ప్రేమను రుచించి చూడు. వీరు రుచించారండి. ఎఫెసులో ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి, నిజంగా ఎఫెసులకు రాసిన పత్రిక ఎంతో మరి చాలా మరి అద్భుతమైనటువంటి ఒక పత్రిక ఇది. చాలా విషయాలు ఇందులో దాగి ఉన్నాయి, ఎన్నో మర్మాలు ఉన్నాయి. పౌలు మరి వీరి కొరకు ప్రయాసపడి ఇక్కడ అంత భయంకరమైనటువంటి విగ్రహారాధన నుంచి వారు ఎట్లా మరి అసలు వచ్చారో, ఇది నన్ను ఇన్ని సంవత్సరాలు మనం ప్రాంతాల్లో పరిచయం చేస్తుంటే ఒకరు కూడా స్థిరపరచబడకపోకుండా ఉంటుంటే మరి మనం కూడా సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పౌలైతే చింత కలిగి ఉన్నాడు, పట్టుదల కలిగి ఉన్నాడు. కనుక ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము ఏంటంట అంటే ఆయన మనకేమిచ్చినాడు? క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కనుక మనకు క్షమాపణ 3వ ఆశీర్వాదము. తర్వాత 8, 9 వచనం నేను చదువుతున్నాను. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు పర సంబంధమైనటువంటి జ్ఞానము దేవుడు మనకిచ్చాడు. ఇది 4వ ఆశీర్వాదము. ఇలా ఇదేనా నా పరలోకం గురించి ఎవరికైనా చెప్తే, ఏం చెప్తున్నావు నాకు పరలోకం గురించి? అది ఎట్టుంటుందో మనకెందుకు, సచ్చినామా మనం ఇక్కడ ఉన్నామా, రైట్ తిన్నామా ఉన్నామా అన్నట్టుగా, తర్వాత సచ్చిన తర్వాత తక్కిడో బిక్కడో అని అనుకుంటా ఉంటున్నారు. కానీ మనం మాత్రం అలాగ అనుకోవట్లేదు. ఎందుకనంటే మర్మం ఇది. దేవుడు ఇచ్చినటువంటి దేవుని యొక్క పరలోకపు రాజ్యపు సంగతులను గురించి జ్ఞానము దేవుడు మనకిచ్చాడు. పర సంబంధమైనటువంటి జ్ఞానము దేవుడు మనకిచ్చాడు ప్రియులారా. కనుక ప్రియులారా, 4వదిగా దేవుడిచ్చినటువంటి పర సంబంధమైనటువంటి జ్ఞానము. ఈ జ్ఞానాన్ని బట్టి మనము నిజంగా ఆశీర్వదించబడినాం. ఒకప్పుడైతే ఇట్లాంటిది లేదు, ఒకప్పుడైతే ఈ జ్ఞానం లేదు, మనకు లోక సంబంధమైనటువంటి జ్ఞానం ఉంది. కనుక దేవుణ్ణి ఎరగలేనటువంటి వారంగా ఉంటూ వచ్చాం. కానీ ఇప్పుడు పర సంబంధమైనటువంటి జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించినాడు. కనుక ప్రియులారా, మరి ఇది ఎంత దేవుని యొక్క ఏర్పాటో చూడండి. కనుక ఇంకా ఇటువంటి జ్ఞానము లేకుండా ఉంటే, ఈ పర సంబంధమైనటువంటి విషయాలు నీకు అర్థం కావట్లేదా? చాలా మందికి అర్థం కావు. దేవుని రాజ్యము గురించి, ఆ సంగతుల గురించి, వాక్యము గురించి ఎందుకు అర్థం కావంటే ప్రభు దగ్గరికి ప్రభుని సరే విధానంలో ఎదకలేనటువంటి కారణాన్ని బట్టి. కానీ వాస్తవంగా దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. నీకు అన్ని తెలియజేస్తాడు. ఆయన ఏమంటారు, ఆయన ఇది భేదం చూపించేటువంటి దేవుడు కాదు. నీకు అన్ని తెలియజేస్తాడు.
పరసంబంధమైన విషయాలు కూడా దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి పరసంబంధమైనటువంటి జ్ఞానమును దేవుడు నీకు నాలుగవదిగా అనుగ్రహించినాడు. ఇంకేంటంట, కిందికి వస్తాం. ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ పదవచనం, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలన తనలో తాను నిర్ణయించుకునేను. 11, 12 వచనాలు కూడా. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. కాబట్టి ప్రియులారా, మరి ఇక్కడ దేవుడు ఏమేమి ఇస్తా వచ్చినాడంటే, ఐదవదిగా కృపానుగ్రహించాడు. 9వ వచనంలో మనం చూస్తూ వచ్చాం చివరి భాగం, ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. కాబట్టి కృప దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే, దేవుడు ఏదైతే మనము పొందుకోవటానికి అనర్హులమో ఆ స్థానంలో దేవుడు మనల్ని కూర్చోబెట్టాడు కదా, అది కృప. అందుకనే మనం అంటాం 5 అంటే కృప. కాబట్టి ఈ కృపను మన ఎడల కనుపరిచినాడు. అంత మాత్రం కాదు, ఇంకేం చేస్తా వచ్చాడంటే మనలను ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. కాబట్టి 6వదిగా స్వాస్థ్యము, మనలను స్వాస్థ్యంగా చేసుకున్నాడండి. అందుకని నిన్నటి దినాన ఒక మంచి మాట, ఒక తలంపు, విలువైన దాని కొరకు దొంగ వస్తాడంట. ప్రియులారా, మనం ఎంత విలువైనటువంటి వారమో ఈ లోకంలో నువ్వు గుర్తించావా? దేవుని దృష్టిలో నువ్వు ఎంత విలువైనటువంటి వాడవో. ఆయనకు స్వాస్థ్యంగా దేవుడు మనల్ని అంగీకరించాడు, స్వాస్థ్యముగా ఏర్పరచెను అని అంటున్నాడు కదా. కాబట్టి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు స్వాస్థ్యముగా. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి సొత్తు అనంటే దేవునికి సొత్తు మనము. చూడండి, ఉదాహరణకు ఒకవేళ ఒక ప్రధానమంత్రి ఉన్నాడు అనుకుందాం. ప్రధానమంత్రి మోదీ వచ్చి నన్ను పట్టుకుని ఏజ్కెళ్ళి, రైట్, నువ్వు నాకు సొత్తు, నువ్వు నా స్వాస్థ్యము, నాకు పిల్లలు లేరు, దాన్ని వచ్చేసి నువ్వే నా స్వాస్థ్యం అని అంటే నేను ఎంత గర్వంగా మరి ఊహించుకుంటాను, తలస్తాను. కనుక ప్రియులారా, అంతకంటే మోడీ లాంటి కంటే ఆయన్ని సృష్టించినటువంటి దేవుడు ఉన్నాడు. ఈ సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి మనం స్వాస్థ్యంగా ఉండటం ఏంటి? ఇది నిజంగా ఆశ్చర్యం కాదా? ఇది నిజంగా పరసంబంధమైనటువంటి ఆశీర్వాదం కాదా? ప్రియులారా, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను చూడండి. ఆయన మనల్ని ఏం చేస్తా వచ్చాడు? స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా చివరి ఆశీర్వాదం ఏంటి అనంటే, నేను చదువుతున్నాను. మీరు 13వ వచనం, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. కాబట్టి 7వదిగా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే తన యొక్క ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఎందరైతే ఈ యొక్క ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుడి కుమారులు, దేవుని పిల్లలు అవుతారు. 14వ వచనము, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొని ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. కనుక ఒక మాటలో చెప్పాలంటే ఈ ఆత్మ మనలను తప్పేంటో రైట్ ఏంటో అన్ని వివేచించేటువంటి సరి అయినటువంటి మార్గంలోనికి నడిపించేటువంటి ఆత్మ దేవుడు మనకిచ్చాడు. చూడండి, ఉదాహరణకు ఇప్పుడు మనము ఎక్కడన్నా అడ్రస్ మిస్ అయ్యామనుకోండి, గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసి ఆ అడ్రస్ పెట్టేసుకుంటే గూగుల్ ఏం చేస్తుందంటే ఆ మ్యాప్ ద్వారా మనము ఒక ప్రాంతానికి చేరుకోవచ్చు, సరైనటువంటి విధానంలో చేరుకోవచ్చు. అలాగనే గూగుల్ మ్యాప్ లాగానే ఇప్పుడు ఇది కూడా మనకు ఆత్మ కూడా అలాంటిదే, మనల్ని నడిపించేది, సరైనటువంటి మార్గం మనకు బోధించేది, సరైనటువంటి మార్గంలో మన యొక్క ఆత్మను నడుచుకోవటానికి చూపిస్తా ఉంటే దిక్సూచి లాంటిది. కనుక ప్రియులారా, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము దేవుడు మనకు ఇచ్చాడు, మనలో పెట్టాడు, ఇవన్నీ కూడా మనలో ఉంచినాడు. కనుక ప్రియులారా, మనము నిజంగా చాలా ధన్యులము, గొప్పవారము. పరలోకములో నువ్వు రక్షించబడినప్పుడు ఏ దినానైతే నీ పాపంలో ఒప్పుకొని ప్రభు దగ్గర ఒప్పుకొని రక్షించబడినావో ఆ దినమున పరలోకం ఎంత గొప్ప సంతోషం ఉన్నదో. పిల్లలు, ఇంకా అటువంటి సంతోషము మరి నీ ద్వారా నా ద్వారా మాత్రమే కాక ఇంకా రక్షించబడినటువంటి ఆత్మలు ఎన్నో ఉంటూ ఉన్నాయి. కనుక వారి నిమిత్తమై మనము
ప్రయాసపడేటువంటి వారంగా ఉండాలి. ప్రియులారా, ఇదే ఈ అధ్యాయంలో 2వ భాగంలో దేవుడు ఈ 7 ఆశీర్వాదాలు ఎవరికి ఇచ్చాడు అనంటే, ఒక పాపి తన పాపములు ఒప్పుకొని, యేసయ్యా నన్ను క్షమించు, నన్ను కూడా నీ బిడ్డగా చేసుకో, యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన నీ కొరకు మరణించాడు, సిలువలో రక్తం కార్చాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినం లేపబడ్డాడు నీ కొరకే అని నువ్వు గుర్తించినటువంటి వారికి దేవుడు 7 విషయాలు కూడా ఇచ్చాడు. ఈ 7 విషయాలు ఆ దినాన ఎఫెసులో ఉన్నటువంటి ఆ విశ్వాసులు, ఆ విగ్రహారాధనతో నింపబడినటువంటి వారు పొందుకున్న ఆశీర్వాదాలు. వారు మాత్రమే కాదు, ఈ దినాన ఈ పత్రిక ద్వారా ఎంతో మంది ఈ ఆశీర్వాదాలు పొందుకోగలుగుతున్నారు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మొట్టమొదటిగా దేవుడు మనల్ని పరిశుద్ధులనుగా చేశాడు. రెండవదిగా నువ్వు దేవుని దగ్గరికి వస్తే, పాపములు ఒప్పుకొని దేవుని దగ్గరికి వస్తే నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. ఇంకా నువ్వు పరిశుద్ధుడిగా లేకపోతే ప్రభు దగ్గరికి రా. రెండవదిగా దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటి? కుమారులనుగా స్వీకరించినాడు. కుమారులనుగా దేవుడు నన్ను స్వీకరించాడు. నేను చెప్తాను, దాదాపు అప్పుడు నా యొక్క వయసు 20 సంవత్సరాలు కూడా నేను పాపములో జీవించాను. తల్లిదండ్రులు మంచి సేవ చేసేటువంటి వారుగా ఉన్నారు, మంచి సంఘాల్లో వారు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కుమారుడుగా నేను ఆ సేవకుల పిల్లలు అంటే సేవకుల కుమారుడిగా ఉండి కూడా నేను రక్షించబడలేదు దాదాపు 20 సంవత్సరాలు. ఏమైనటువంటి సహోదరుడా, సహోదరి, దేవుడు దగ్గరికి వస్తే క్షమాపణ ఉంది. దేవుని దగ్గరికి వస్తే క్షమిస్తాడు. నిన్నెవరు క్షమించలేరు, నేనెవరు స్వీకరించలేరు, కానీ దేవుడు క్షమిస్తున్నాడు. క్షమించడం మాత్రమే కాదు, ఇప్పుడు ఏమిచ్చాడంట? ఆయన జ్ఞానం ఇచ్చాడు. శ్రేష్టమైనటువంటి పరసంబంధమైనటువంటి విషయాలు నీవు కూడా తెలుసుకొని ఆత్మీయంగా నీవు కూడా మేలు పొందుకోవాలని, ఆత్మానుసారమైనటువంటి జీవితం నువ్వు కూడా జీవించాలని, దేవుని యొక్క వాక్యము అర్థమవటానికి, దేవుని యొక్క సంగతులు నీకు తెలియచేయటానికి ఒక మంచి విషయం నీలో పెట్టాడు, జ్ఞానము. ఈ జ్ఞానము కలిగి ఉన్నటువంటి మనము దేవుని దగ్గర గడిపితే సమయాన్ని, దేవుడు అనేక విషయాలు, పరసంబంధమైనటువంటి విషయాలు దేవుడు నీకు బోధిస్తాడు. కనుక ప్రియులారా, ఈ సాయంత్రకాల సమయంలో ఎందుకు నువ్వు ఇంకా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉన్నావు? ఈ భూమి మీద మనం పిల్లలను స్కూల్స్కి పంపిస్తున్నాం, కాలేజీలకు పంపిస్తున్నాం. ఎందుకనంటే విద్యాభ్యాసము చేయటానికి, వారికి జ్ఞానము సంపాదించుకోవాలి. ఏ జ్ఞానం అది? ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానము మాత్రమే. అది ఎంత చదివినా అది ఈ లోకం మట్టికే. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆ మర్మమును తెలియజేసేటువంటి జ్ఞానము దేవుడు మనకిచ్చాడు. క్లియర్, నీకు కూడా తెలియజేస్తాడు, నీకు కూడా బయలుపరుస్తాడు. కనుక శ్రేష్టమైనది దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. అలాగనే కృప ద్వారా దేవుడు నిన్ను రక్షించాడు. కృప మనందరికీ తెలుసు. దేనికైతే మనం అనర్హులమో దానికి అర్హులనుగా దేవుడు చేస్తా వచ్చాడు. పరలోక రాజ్యానికి వారసులనుగా చేశాడు. కనుక ఉచితంగా గొప్ప రక్షణ అనుగ్రహించాడు. అలాగనే 6వదిగా స్వాస్థ్యము. కనుక ప్రియులారా, మనము ఈ లోకానికి చెందినటువంటి వారం కాదు. మన దేవుడు ఉన్నాడు, దేవుని పిల్లలంగా ఉన్నాం. ఆయనకు సొత్తుగా మనం ఈ భూమి మీద జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం, అంతవరకే. కానీ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతూ జీవించాలి. చివరిగా 7వదిగా తన యొక్క ఆత్మను సమృద్ధిగా అనుగ్రహించాడు. కనుక ఈ యొక్క ఆత్మ వల్ల ఏం చేస్తుంది? వివేచించేదిగా, నడిపించేదిగా, సరైనటువంటి మార్గంలో బోధించేదిగా. ఇది తప్పు, ఇది సరైనది కాదు, ఇది పాపము, ఇలాగ వెళ్ళకూడదు అని ఈ ఆత్మ మనకు బోధించా ఉంటుంది. కనుక ప్రియులారా, దేవుడు రక్షించుకొని అలాగే వదిలిపెట్టలేదు, రక్షించుకొని అలాగే విడిచిపెట్టలేదు. దేవుడు నేను రక్షించిన తర్వాత ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఇచ్చాడు. వీటి ద్వారా ఇంకా నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి మేలు పొందుకుంటూ, విశ్వాసంలో అభివృద్ధి చెందుతూ, దేవునికి సాక్షులుగా ఉంటూ, మనం మొదటిగా చూస్తూ వచ్చాం, యెరూషలేములో అనగా సంఘంలోను, నీ కుటుంబంలోను, అలాగే నువ్వు పనిచేసే ప్రాంతంలోను, ఆయా స్థలాలు నువ్వు సాక్షిగా ఉంటే, వీళ్ళందరూ విగ్రహారంతో ఉన్నటువంటి వారు ఎలాగొచ్చారు ఈయన దగ్గరికి?
ఇదే పౌలు దగ్గరికి ఎందుకు వచ్చారు అని అంటే ఆయన సాక్షిగా ఉన్నాడు వారి మధ్యలో. ఆయన తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ సాక్షిగా ఉండి వారి మధ్యలో పరిచయం చేసి వారందరినీ స్థిరపరిచినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇది ఇంకా 15 నుంచి 23 వచనముల వరకు పౌలు చేసినటువంటి ప్రార్థన. ఒక్క ప్రార్థన మరి నేను ఒక 2 విషయాలు నేను చదివి ముగిస్తాను. కనుక 15వ వచనం, ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి. పౌలు విన్నాడంట. ఏమని విన్నాడు? ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి వారు విగ్రహారాధన విడిచిపెట్టి ప్రభులోనికి వచ్చారు, ప్రభునందు విశ్వాసం ఉంచారు. వారి విశ్వాసం ఇంకెక్కడ చూపిస్తా ఉన్నారంటే పరిశుద్ధులందరి ఎడల కూడా వారు విశ్వాసాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇది నీవు నేను ఉన్నటువంటి మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని ఎక్కడ కనపరచలేకపోతా ఉన్నాను. పిల్లల విగ్రహారాధనతో ఉన్నటువంటి వారి జీవితాలు మార్చుకోవటం మాత్రమే కాదు, వారు పరిశుద్ధుల ఎదుట కూడా వారి యొక్క విశ్వాసమును చూపిస్తూకుంటూ వారు మాదిరికరంగా ఉంటూ వచ్చారు. పౌలు అంటున్నాడు, విశ్వాసం గురించి నేను వినినప్పటి నుండి. ఇంకేమంటాడండి? 16వ వచనం, మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఇంకేమంటాడంటే 17-19 వచనం, మీరు ఇంటికి వెళ్ళాక అంటే ఒకవేళ సమయం ఉంటే చదవండి అధ్యాయం అంతా కూడా. పౌలు యొక్క ప్రార్థన ఇక్కడ మనకు కనపడుతుంది. వారు ఇంకా ఆధ్యాత్మికంగా వారు ఎదగాలని తనలో ఉన్నటువంటి ఆశ, విశ్వాసంలో వారు అభివృద్ధి చెందినారు. అది చూశాడు, విన్నాడు. ఆ విశ్వాసం ఉంటే సరిపోతుందా? ఇంకా అధికమైనటువంటి విషయాల్లో ఆత్మీయంగా మీరు ఎదగాలని నేను ప్రార్థన చేస్తున్నాను, ఇంకా పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. ఇటువంటి వారు ఉన్నారు ఈ దినాల్లో. రక్షించబడ్డారు అనేంత వరకు మనం ప్రార్థన చేయటమే మనకి చాలా కష్టం. వారు రక్షణలోనికి వచ్చేంత వరకు ప్రార్థన చేయటమే ఇదే ప్రేయర్ రిక్వెస్ట్, మాకు ప్రతిరోజు ఇదే నా ప్రార్థన చేసేది అని అనుకోవచ్చు చాలా మంది. ప్రిలారా, విసుకుపోబాక. ఇదేనా ప్రార్థన? వీరి కొరకేనా ప్రార్థన చేసేది? ఇంకా కొత్త లేవా? విసిగిపోవద్దు. రక్షించబడేంత వరకు కూడా మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ మనం కంటిన్యూ చేస్తూనే ఉంటాం. కనుక ఇంకే వచ్చినప్పుడు నేను ఈ యొక్క విషయం 9-19 వరకు నేను చదువుతాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మనోనేత్రములు వెలిగించబడినాయి. విగ్రహారాధన చేసేటువంటి వారి యొక్క మనోనేత్రములు వెలిగించబడినాయి. ఇక్కడ ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వరం ఎట్టుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయను గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చిన విజ్ఞాపన చేస్తున్నాను. ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు పౌలు. రక్షించబడినావా, విశ్వాసిగా ఉన్నావా అంత మాత్రమే కాదు, ఆ విశ్వాసం అభివృద్ధి కావాలి. ఆ విశ్వాసం పరిశుద్ధుల ఎడల చూపించేంత మటుకు మీ యొక్క విశ్వాసం వచ్చింది, మంచిదే. దేవుడు మీ మనోనేత్రములు వెలిగించాడు, మంచిదే. విగ్రహారాధనతో ఉన్నారు, ఒకప్పుడు విగ్రహారాధన చేసేటువంటి వారుగా ఉన్నారు. దేవుడు ఎంతవరకు కార్యం చేశాడు, ఇంకా ముందుకి ఇంకా కొన్ని కార్యాలు మీలో చేయాలని నేను ప్రార్థన చేస్తాను అని అంటా ఉన్నాడు. ఏంటి ఆ ప్రార్థన? దేని కొరకు ప్రార్థన అంటే, క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి మరణ బలము కలిగినటువంటి అపవాది యొక్క హస్తాల నుంచి దేవుడు విడిపించాడు. ఇంకేంటాడు? విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుదో, ఆయన కార్యాలు ఎట్లాంటివి చూడాలి, మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని మరి తన్ను తెలుసుకునేందుకు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయను గల మనస్సు. పిల్లారా, ఈ సహవాసం ఎందుకు దేవుడు ఇచ్చాడు తెలుసా? నీవు నేను ఆత్మీయంగా ఎదగటానికే. ఇంకా కొన్ని విషయాల్లో మన స్థాయి చాలా తక్కువగానే ఉంది. రక్షించబడినా మంచిదే, రక్షణ పొందుకుని ఉంటే సరిపోతుందా? నీ విశ్వాసం నువ్వు కనపరచవా ఇతరులకు? పరిశుద్ధుల నీ యొక్క విశ్వాసం కనపరచవా? ఒకవేళ రక్షణ మరి విశ్వాసం కనపరుస్తున్నావు, పర సంబంధమైన విషయాలు నీకేమైనా అర్థమవుతున్నాయా? పర సంబంధమైనటువంటి విషయాలు నీకు బోధపడుతూ ఉన్నాయా? నాకెందుకులే, చూస్తా ఉన్నాం ఇక్కడ
ఈ లోకం చూస్తూ ఉన్నాం, లోక పోకడలు చూస్తూ ఉన్నాం. ఏదో కొంత సమయం లోకంలో గడిపేసి కొంత సమయంలో ప్రార్థనలు చేసుకుందాంలే అని అనుకుంటూ పోతూ ఉన్నావేమో. కాదు ప్రియులరా, నువ్వు ఇంకా అత్యధికమైనటువంటి విశ్వాసంలోనికి నీవు రావాలి అనంటే సహవాసంలో ఉండాలి. ఈ సహవాసంలో దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయా ప్రాంతాల నుంచి, ఆయా స్థలాల నుంచి ఏర్పాటు చేసుకుని ఒక కుటుంబంగా దేవుడు సమకూర్చి అనేక విషయాలు ప్రతిదినం కూడా ప్రభు మనకు మరి తెలియజేస్తా ఉన్నాడు. కనుక ప్రియులారా, ఇంకా ఇంతవరకే సరిపోదు మన యొక్క విశ్వాసం. ఇంకా అనేక విషయాలు మనం నేర్చుకోవాలంట. ఇక్కడ మంచి శ్రేష్టమైన విషయాలు 2 చెప్తాను. జ్ఞానమును ప్రత్యక్షతయను గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను. పౌలు యొక్క ప్రార్థన చూడండి. తన ప్రార్థన చేస్తున్నాడు, పరిచర్య సువార్త పని చేస్తున్నాడు, ప్రార్థన కూడా చేస్తున్నాడు. ఈ యొక్క పట్టణాన్ని రక్షించడానికి ఈ పట్టణంలో దాదాపు 3 సంవత్సరాలు తన యొక్క కష్టార్జితం, తన యొక్క పరిచర్య, ఆ 3 సంవత్సరాల్లో కూడా ఆకలి దప్పులు, దెబ్బలు కొట్టినారు, అవమానపరిచారు, నిందించారు, హింసించారు, చెరసాల్లో వేశారు. అక్కడ కూడా ఊరుకోలే. చెరసాల్లో ఉండే ఎఫెసులో ఈ పత్రిక రాసినాడు. చెరసాల్లో ఉండే ఈ పత్రిక ఒకటి, ఫిలోమోన్ పత్రిక ఒకటి మరి రాసి, ఇంకొక పత్రిక మన కొలసీలకు పత్రిక, 3 పత్రికలు ఆ చెరసాల నుండి రాశాడు. ప్రియమైనటువంటి సోదరుడు, ఈ దినాన మనము కూడా ఈ ఆశీర్వాదాలు ఆ దినాన వారు మాత్రమే కాదు, ఎఫెసులో ఉన్నటువంటి పట్టణంలో, ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి వారు మాత్రమే కాదు, మనకి దేవుడు ఇచ్చాడు 7 ఆశీర్వాదాలు. మనం కూడా పొందుకున్నటువంటి వారంగా ఉన్నాం. అయితే పొందుకుని ఇంతవరకు ఆగిపోదామా? ఇంకా మనకు అత్యధికమైనటువంటి కార్యాలు మనం చేయవద్దా? ప్రిలారా, ఒక క్షణానికి 3 చనిపోతే, నిమిషానికి 180 మంది చనిపోతే, దినానికి కొన్ని వేల మంది చనిపోతూ ఉన్నారు. ఆ యొక్క లిస్టులో దేవుడు నిన్ను నన్ను ఉంచలే. కానీ ఒక దినం వస్తుంది, ఆ లిస్ట్ వస్తుంది. ఎప్పుడో మనకు తెలియదు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన జీవితం, మన ఆయుష్కాలం చాలా చిన్నది, కొద్దిపాటిదే మన జీవితం. ఈ కొద్దిపాటి జీవితంలో ఎందుకు మనం ఇది అది అది ఇది అని మనం లేనిపోయిన చింతలు కలిగి ఉంటున్నాం. ఈ కొద్దిపాటి జీవితంలో ఇప్పటికే సగ జీవితం అయిపోయింది మంది. ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి వారందరిది కూడా దాదాపు ఇంచుమించు సగ జీవితం అయిపోయింది. నాకు కూడా 33 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఎంతకాలం బతుకుతామో తెలియదు. ఈ మిగిలి ఉన్నటువంటి బ్రతుకు దేవుని కొరకు మనం బ్రతుకుదాం, సాక్షులంగా ఉందాం, సంఘంలో సాక్షులంగా ఉందాం, కుటుంబంలో సాక్ష్యంగా ఉందాం. అలాగనే మనం పనిచేసే స్థలాలు, ప్రాంతాలు, మనం ఉన్నటువంటి గ్రామంలో మనం సాక్ష్యం కలిగి ఉన్నట్లయితే ఒక పాపి దేవుని దగ్గరికి రావటానికి ఆటంకం ఏమీ ఉండదు. కనుక ఆ సాక్షిగా ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఆ సాక్షిగా ఉన్నాడు, ఒక సాధనముగా ఉన్నాడు. ప్రియమైనటువంటి సోదరుడ సోదరి, పౌలు సాధనంగా ఉన్నప్పుడు నీవు నేను కనీసం ఒక చిన్న సాధనంగా, చిన్న పనిముట్టుగా అన్న కూడా ఎందుకు వాడబడలేం? ఎందుకు వాడబడకూడదు? నీలో ఇంకా ఏంటి ఆటంకం? సువార్త చేయటానికి ఆటంకం ఏంటి? దేవుని మాటలు చెప్పడానికి ఇంకా ఏ ఆటంకం ఉంది? ఇంకా మనలో ఏటి నిర్లక్ష్యము? ఒకవేళ ఇహలోక సంబంధమైనటువంటి విషయాలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటే, ప్రభువా నన్ను క్షమించు, నేను కూడా నీ బిడ్డగా జీవిస్తాను, ఈ లోకంలో నీ కొరకు జీవిస్తాను. పౌలు యొక్క పరిచయం ద్వారా అంత భయంకరమైనటువంటి విగ్రహారాధన మారినప్పుడు నీ ద్వారా, నా ద్వారా కనీసము పట్టణం కాకపోయినా కనీసం ఒక కుటుంబం అన్న రక్షించబడితే, ఒక కుటుంబం కాకపోయినా ఒక కుటుంబంలో ఒక్కరన్నా నిన్ను బట్టి నన్ను బట్టి దేవుని దగ్గరికి రాగలిగితే దేవునికి ఎంత సంతోషం ఉంటది. ప్రియమైనటువంటి సోదరుడు, ఈ సావసంలో ఉన్నటువంటి వారు ఇంకెవరైనా రక్షణ లేకుండా ఉంటే మీరు రక్షించబడాలనేది మా యొక్క ప్రార్థన. రక్షణ మాత్రమే కాదు, పరసంబంధమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదములు ఇంకా అధికంగా పొందుకుంటూ, మేలులు అనుభవిస్తూ దేవునిలో ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిలోనికి ఎదగాలని మా యొక్క ఆశ, మా యొక్క ప్రార్థన. కాబట్టి ఈ సమయంలో మరి దేవుడు ఇచ్చినటువంటి తలంపులను మన యొక్క హృదయంలో పెట్టుకుందాం. కనుక ఇంకా మనము రానున్న దినాల్లో ఇంకా గొప్ప పరిచర్య దేవుడు సహవాసం ద్వారా జరిగించులాగన మనము సిద్ధపడదాము. కనుక మనం బలహీనం అయిపోవద్దు. చూడండి, ఒక్క మాట నేను చదివి ముగిచ్చేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం. 38వ వచనం నేను చదువుతున్నాను. నా ఎదుట
నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. కనుక ప్రియులారా, నువ్వు వెనకకు తీసిన ఎడల దేవునికి సంతోషం ఉండదు. కనుక నీ వెనక ఏ విషయాల్లో నువ్వు వెనక్కి తీస్తా ఉన్నావు, ఏ విషయాల్లో నువ్వు వెనక్కి వెళ్తా ఉన్నావు. కొంతమంది మరి వారు సమస్తాన్ని కోల్పోవటానికి కూడా సిద్ధంగా వచ్చారు. ఇదే 10వ అధ్యాయంలో 34వ వచనంలో నేను చదువుతున్నాను. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియో స్థిరమైనదినైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటారు. కాబట్టి కొన్ని వారు పోగొట్టుకోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. వారు ఒప్పుకొని వారు ఆత్మల కొరకు వాటన్నిటిని కూడా హెచ్చించినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. పౌలు ఎందుకు ఆ రీతిగా స్థిరపరిచాడు? ఎందుకు ఆ రీతిగా మరి వారు మేలు పొందుతా వచ్చారంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. నన్నును నేను వ్యయపరచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. అంటే పౌలు అంటున్నాడు, నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. తనకున్నదంతా కూడా ఆత్మల కొరకు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది నన్ను ఒక ఆత్మను రక్షించడానికి నువ్వు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? ఇక్కడేమో వారి యొక్క ఆస్తులను కూడా పోగొట్టుకోవడానికి సంతోషంగా ఉన్నారు, ఇష్టపడ్డారు. తమకు కలిగిందంతా కూడా మరి వారు ఏం చేస్తారు? శ్రేష్టమైనది వారి ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకున్నారు. పిల్లరా, ఆత్మను రక్షించడానికి నువ్వేమేం పోగొట్టుకుంటావు? ఆస్తిని పోగొట్టుకోవడానికి ఇష్టపడతావా? నీ యొక్క ప్రాణమును అర్పించడానికి ఇష్టపడతావా? పౌలు ఇష్టపడినాడు. సంతోషంగా అన్నిటినీ వ్యయపరచడానికి ఇష్టపడ్డాడు. నన్నును నేను వ్యయపరచుకుందును అంటే తన్ను తాను కూడా మొత్తం వ్యయపరచుకోవటానికి ఇష్టపడుతూ వచ్చాడు. కనుక ప్రియులారా, మనం ఈ రాత్రి కాల సమయంలో ఒక పాపిని దేవుని దగ్గరికి నడిపించడానికి నీవు ఏ విషయాలు పోగొట్టుకోవాలో దేవుడు నీకు బైబిల్ పరిచినట్లయితే ఆ విషయాలు కోల్పోవటానికి సిద్ధంగా ఉండు. దేవుడు నిన్ను కూడా సాధన వల్లే పౌలు వాడుకున్నటువంటి రీతిలో దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. మనకున్నటువంటి ధనము, బలము అన్నిటినీ ఆత్మల కొరకు మనం హెచ్చించేటువంటి వారినిగా దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ఒకవేళ ప్రియమైనటువంటి సోదరుడు ఇంకెవరన్నా ఈ యొక్క సహవాసంలో రక్షణ లేకుండా ఉంటే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అలాగనే మీ యొక్క ఆత్మల క్షేమం కొరకు ఆత్మీయంగా మీరు ఇంకా వర్ధిల్లాలని, ఎదగాలని, లోతైనటువంటి మరి విధానంలో మీ యొక్క ఆత్మీయ జీవితం దేవుని సన్నిధానంలో యోగ్యంగా కనపడాలని మేము ఆశిస్తా ఉన్నాం. ఆ రీతిగా ప్రభు మిమ్మలను సందర్శించి ఆత్మీయ ఇంకా నూతనంగా బలపరిచి బెండని దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా దేవుడు దయచేయను గాక.